భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 2200 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా 650 పాయింట్లు నష్టపోయింది. తొలి 2 గంటల్లోనే మదుపరులు 16 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. అమెరికా మాంద్యం భయాలతో మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ భయాలతో మార్కెట్లు మరింత బేర్మన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల్లో సాగుతున్నాయి. జపాన్ నికాయ్ ఏకంగా 7% పడిపోయింది. సెన్సెక్స్ సూచీలో సన్ఫార్మా, హెచ్యుఎల్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, మారుతి, టైటాన్, టాటా స్టీల్, ఎస్బీఐ, అదానీ, రిలయన్స్, బజాజ్ ఫినాన్స్ షేర్లు భారీ నష్టాల్లో సాగుతున్నాయి.